ఇంప్లాంట్స్ వేసే ముందు, ఇంప్లాంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం. వేసుకున్న ఇంప్లాంట్స్ యొక్క లైఫ్ టైమ్ ఎక్కువ రావాలని కావాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటాం. సో, ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో ఇంప్లాంట్స్ వేశాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ పోస్ట్ ఆప్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్. వేసుకున్న ఇంప్లాంట్స్ యొక్క లైఫ్ టైమ్ అనేది 50% డెంటిస్ట్ మీద ఆధారపడి ఉంటే, 50% పేషెంట్ తర్వాత తీసుకునే జాగ్రత్తల మీద ఆధారపడి ఉంటుంది. సో, ఈ వీడియోలో ఇంప్లాంట్స్ వేసుకున్నాక పోస్ట్ ఆప్ కేర్ అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది 5 ఇంపార్టెంట్ పాయింట్స్‌లో మాట్లాడుకుందాం. హాయ్! ఐయామ్ డాక్టర్ రోహిత. ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఓరల్ హైజీన్. ఇంప్లాంట్స్ చేసుకోక ముందు ఎలా నోరు పరిశుభ్రంగా ఉంచుకుంటామో అంతకంటే ఎక్కువ కేర్ అన్నది ఇంప్లాంట్స్ చేశాక తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే తీసుకున్న ఫుడ్ మొత్తం అంటే ఫుడ్ డెబ్రిస్ మొత్తం ఇంప్లాంట్ చుట్టూ అక్యుములేట్ అయిపోతుంది. సో, ఇలా అయిపోవటం వల్ల మనకి అక్కడ ఇన్‌ఫ్లమేషన్ వస్తుంది. ఈ కండిషన్‌ని పెరి ఇంప్లాంటైటిస్ అని అంటాం. సో, ఇలా పెరి ఇంప్లాంటైటిస్ గనుక ఫార్మ్ అయితే అక్కడ ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, ఫుడ్ అక్యుములేట్ అవ్వకుండా ప్రాపర్ ఓరల్ కేర్ అన్నది ఇంప్లాంట్స్ వేశాక తీసుకోవాల్సి ఉంటుంది. ఇంప్లాంట్స్ వేసుకున్నాక పోస్ట్ ఆప్ కేర్ ఏ విధంగా తీసుకోవాలి అంటే కంపల్సరీగా 2 టైమ్స్ బ్రష్ చేయండి. మార్నింగ్ అండ్ నైట్ బ్రష్ చేయండి. అండ్ బ్రష్ చేయడానికి సాఫ్ట్ బ్రిజిల్ బ్రషెస్‌ని చూస్ చేసుకోండి. ఓన్లీ 2-3 మినిట్స్ పాటు బ్రష్ చేయండి. అండ్ ఇంప్లాంట్స్ వేసిన రీజియన్‌లో కొంచెం ఎక్కువగా బ్రష్ చేయండి. అబ్రెసివ్ లేని టూత్‌పేస్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మౌత్ వాషెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మౌత్ వాష్‌ని ఏ రకంగా యూజ్ చేసుకోవాలి అంటే ఒక 10 ఎంఎల్ మౌత్ వాష్ కనుక తీసుకుంటే దాంట్లో ఒక 10 ఎంఎల్ వాటర్‌ని మిక్స్ చేసి ఒక 30 సెకండ్స్ పాటు గార్గిల్ చేయండి. సో, ఈ రకంగా డైలీ 3 టైమ్స్ మౌత్ వాష్‌ని యూజ్ చేయండి. దీనికోసం వాటర్ ఫ్లాసర్‌ని లేదా సాల్ట్ వాటర్ గార్గిలింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్లాసింగ్ చేయటం కూడా చాలా మంచిది. వీటన్నిటి వల్ల యూజ్ ఏంటి అంటే మనం వేసుకున్న ఇంప్లాంట్స్ రీజియన్‌లో ఫుడ్ అక్యుములేట్ అవ్వకుండా ఉంటుంది. సో, దీనివల్ల పెరి ఇంప్లాంటైటిస్‌ని అవాయిడ్ చేసుకోవచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ ఏంటి అంటే తీసుకునే ఆహారం. యూజువల్‌గా ఇంప్లాంట్స్ వేసుకున్నాక మీరు తీసుకునే ఆహారంలో ఎక్స్ట్రా హార్డ్ ఫుడ్స్‌ని అవాయిడ్ చేయండి. ఎలాంటివి అంటే పల్లి పట్టీలు లేదా బాగా నాన్ వెజ్‌లో ఉండే బోన్స్ ఇలాంటివి అవాయిడ్ చేసుకోవటం వల్ల ఇంప్లాంట్ లైఫ్ అన్నది చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో, ఇంప్లాంట్స్ పెట్టించుకున్నాక ఇలాంటి ఫుడ్స్ రెగ్యులర్ బేసిస్‌లో తీసుకోవటం వల్ల ఇంప్లాంట్స్ లైఫ్ అన్నది తగ్గుతుంది. అండ్ మీరు తీసుకునే ఆహారంలో ఇంకో జాగ్రత్త పాటించాల్సింది ఏంటి అంటే స్టిక్కీ ఫుడ్స్ అంటే పంటికి అతుక్కునే ఫుడ్స్‌ని తక్కువగా తీసుకుంటే మంచిది. జనరల్‌గా బబుల్ గమ్స్ కానీ లేదా చాక్లెట్స్ పంటికి అతుక్కుపోయేవి బాగా ఉంటాయి. సో, ఇలాంటివి తక్కువగా తీసుకుంటే మంచిది. థర్డ్ పాయింట్ స్మోకింగ్. మీకు గనుక స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే ఇంప్లాంట్స్ వేయించుకున్నాక స్మోకింగ్ హ్యాబిట్‌ని కొన్ని డేస్ పాటు కంపల్సరీగా స్టాప్ చేసుకోవాలి. అండ్ ఆల్సో తర్వాత కూడా స్మోకింగ్ ఫ్రీక్వెన్సీని తగ్గించుకోవాలి. ఎందువల్ల అంటే మీకు స్మోక్ చేసినప్పుడు వాటిల్లో ఉండే కెమికల్స్ కానీ లేదా దాని నుంచి వచ్చే హీట్ వల్ల ఏమవుతదంటే అక్కడ బ్యాక్టీరియల్ యాక్టివిటీ అన్నది జరుగుతుంది. సో, ఇంప్లాంట్స్ ఫెయిల్ అవ్వడానికి తర్వాత వీటి వల్ల ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, స్మోకింగ్ హ్యాబిట్ గనుక ఉంటే కంపల్సరీగా ఇంప్లాంట్స్ వేయించుకున్నాక ఈ హ్యాబిట్‌ని స్టాప్ చేసుకోవాలి. ఆర్ ఎల్స్ కనీసం దీని ఫ్రీక్వెన్సీ అన్నా తగ్గించుకోవాలి. ఫోర్త్ వన్ డయాబెటిస్. అన్‌కంట్రోల్ డయాబెటిస్ ఉన్నప్పుడు, హెచ్‌బీఏ1సీ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు, సో, ఇలాంటప్పుడు కూడా ఇంప్లాంట్స్ వేయించుకున్నాక కేర్ అనేది ప్రాపర్‌గా తీసుకోవాలి. మనం ఎలా అయితే ఇంప్లాంట్స్ వేసే ముందు డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండేలాగా చూసుకుంటామో, ఇంప్లాంట్స్ కంప్లీట్ అయ్యాక కూడా ఈ కంట్రోల్ డయాబెటిస్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఇంప్లాంట్స్ వేయించేసుకున్నాం కదా అని తర్వాత ఈ కండిషన్ కనుక అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ అయితే అక్కడ బ్యాక్టీరియల్ యాక్టివిటీ అనేది చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో, దీనివల్ల వేసుకున్న ఇంప్లాంట్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, బిఫోర్ ప్రొసీజరే కాదు ఆఫ్టర్ ప్రొసీజర్ కూడా మీ డయాబెటిస్ అనేది కంట్రోల్‌లో ఉండేలాగా చూసుకోవాలి. ఫిఫ్త్ వన్ ఇది చాలా ఇంపార్టెంట్ వన్ రెగ్యులర్ ఫాలోఅప్స్. ఇంప్లాంట్ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయాక కూడా రెగ్యులర్‌గా మీరు మీ డెంటిస్ట్‌ని విజిట్ చేస్తూ ఉండాలి. ఎందువల్ల అంటే మీకు ఇనీషియల్‌గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంటే పెరి ఇంప్లాంటైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇనీషియల్‌గానే వీటిని డిటెక్ట్ చేసుకున్నట్లయితే ఇంప్లాంట్ ఫెయిల్యూర్స్‌ని చాలా వరకు తగ్గించేసుకోవచ్చు. సో, యూజువల్‌గా మేము ఏం చెప్తామంటే ఇంప్లాంట్స్ వేయించుకున్నాక ఒక 1 మంత్ వరకు ఎవ్రీ వీక్ ఫాలోఅప్‌కి రమ్మంటాం. అండ్ తర్వాత 3 మంత్స్‌కి ఒకసారి రెగ్యులర్ ఫాలోఅప్స్‌కి రమ్మంటాం. సో, ఇలా ఇంప్లాంట్స్ చేయించుకున్నాక ఒక 1 ఇయర్ ఫాలోఅప్స్ గనుక ప్రాపర్‌గా చేసుకున్నట్లయితే తర్వాత ఇంప్లాంట్‌కి లైఫ్ టైమ్ గ్యారంటీ ఇవ్వచ్చు. సో, ఇంప్లాంట్స్ చేయించుకున్నాక మీరు తీసుకోవాల్సిన 5 పోస్ట్ ఆప్ కేర్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్, సెకండ్ వన్ ప్రాపర్ డైట్, థర్డ్ వన్ యూ హ్యావ్ టు క్విట్ ద స్మోకింగ్, ఫోర్త్ వన్ యూ హ్యావ్ టు చెక్ ఆన్ యువర్ షుగర్ లెవెల్స్ అండ్ ఫిఫ్త్ వన్ పోస్ట్ ఆప్ ఫాలోఅప్స్. సో, ఇవన్నీ గనక ప్రాపర్‌గా ఫాలో అయితే ఇంప్లాంట్స్ యొక్క లైఫ్ అనేది చాలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. హోప్ దిస్ ఈస్ యూస్‌ఫుల్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ రోహిత. థాంక్ యూ.